పద్మ వ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. టార్గెట్ 175కు 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్. ఈ యుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా దేవుడి దయతో మనం ప్రతి ఇంటికి, మనం ప్రతి ఊరికి, మనం ప్రతి ప్రాంతానికి చేసిన మంచి వల్ల చంద్రబాబుతో సహా అంతా కూడా ఓడాల్సిందే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మేనిఫెస్టో ద్వారా మనం ఇచ్చిన ప్రతి మాట అధికారంలోకి వచ్చిన తరువాత త్రికరణ శుద్ధితో ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను నెరవేరుస్తూ ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఆ మేనిఫెస్టోను ఒక ఖురాన్గా భావిస్తూ ఏకంగా 99% హామీలను నెరవేర్చిన పార్టీగా మీతో నా ఆలోచనలను పంచుకునేందుకే ఈ సమావేశం. ఆ చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక ఈ బాబు దత్తపుత్రుడితో సహా ఇతరులతో పొత్తు కోసం వెంపర్లాడుతా ఉన్నాడు అనంటే దాని అర్థం ఏమిటో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. తమ పెత్తందారుల పొలాలలో, తమ పెత్తందారి పొలాలలో పనిచేసే ప్రజలు, తమ ఇళ్లలో పనిచేసే పని మనుషులు, వీరంతా కూడా ఆయన దృష్టిలో కేవలం పొట్ట పోసుకోవటం కోసం ఉండే జనావాసం ఆ పల్లె అని ఆయన నమ్మకం. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఏ గ్రామము బాగుపడదు, ఏ పల్లె బాగుపడదు. కారణం ప్రజలు, పేదవాడు బాగుపడాలి, గొప్పగా చదవాలి, గొప్పగా వాళ్ళ భవిష్యత్తు మారాలి అన్న తపన, తాపత్రయం ఈ పెత్తందారులకు లేదు. కాబట్టి ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తా ఉంటే అక్కడ కౌరవ సైన్యం ఉంది. వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ. కానీ పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఇవాళ నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా, మీ బిడ్డగా చెప్తా ఉన్నాను, మీ అన్నగా చెప్తా ఉన్నాను, మీ తమ్ముడిగా చెప్తా ఉన్నాను, గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. మోసాన్ని నమ్ముకోలేదు, అబద్ధాన్ని నమ్ముకోలేదు మీ బిడ్డ. మనం చేసిన మంచిని, ఇంటింటికి చేసిన అభివృద్ధిని నమ్ముకొని ఈరోజు ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్తా ఉన్నాడు మీ బిడ్డ అని కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల కాలంలోనే అక్షరాల 2,13,000 ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకొచ్చాం. 650 వాగ్దానాలు చంద్రబాబు నాయుడు గారి 2014 మేనిఫెస్టోలో ఆయన ఇచ్చింది. అందులో 10% కూడా అమలు చేయని ఆ చంద్రబాబు ఒకవైపున ఉన్నాడు అని చెప్పి ఆ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మరోవైపున మీ జగనన్న ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలలో 99% అమలు చేసి ప్రతి ఇంట్లోనూ కూడా సంతోషాన్ని చూసి సమ్మరపడతా ఉన్న ప్రభుత్వం
మీ జగనన్న ప్రభుత్వము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మరో విషయం కూడా మీరంతా కూడా గమనించమని కోరుతా ఉన్నా. మరో విషయం కూడా మీరందరూ కూడా గమనించమని కోరుతా ఉన్నాను. ప్రతి ఇంటికి వెళ్ళి కూడా చెప్పమని అడుగుతా ఉన్నాను.